నిద్రపోతుంది. సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా భావించే ఈ చేప గోదావరి ప్రవాహానికి ఎదురీదుతూ ఎర్ర నీటిలో ప్రవేశిస్తుంది. దీని శాస్త్రీయ నామం ఇర్సా ఇలేషా. ఇలా ప్రవేశించిన ఇలస పులసగా మారుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో దీనికి మంచి సీజన్. అయితే 2 మాసాలు దాటినా దీని లభ్యత ఆశించిన మేర లేకపోవడంపై మత్స్యకారుల్లో నిరాశ నెలకొంది. ఆంధ్రాను రూపాయలు పావుల వంతు తగ్గిపోతుందండి షికారు. అయితే నీటికి చేపలు ఎరగపడాలి. అలాంటిది 4-5 రోజులు 5 రోజులు వేసినా చేప పట్టలేదు. అంతకుముందు బాగా పడి రేటు తక్కువ. ఇప్పుడు రేటు ఎక్కువ ఉంది, చేపలు పట్టలేదు. గోదావరి అప్పుడు ఇక్కడికి వచ్చేదండి, అది పుల్లి ఉండేది, చేప ఎక్కువ వచ్చేది. ఇప్పుడు గోదావరి తక్కువగా ఉంది, ఎక్కడ పెట్టి అక్కడ గట్లు గట్లు వేసేస్తున్నారు కదండి. ఆ గట్ల నుంచి నీరు వెళ్ళక చేప రావట్లేదు. జత 1500, 700, 800 పడుతుంది. అరకేజీలు ఉన్నాయండి చేపలు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏంటండి, సినిమా యాక్టర్లు ఏంటి, మొత్తానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు కూడా తింటారు. పులస చేపల వేటకు మత్స్యకారులు వేల రూపాయలు వెచ్చించి ప్రత్యేక వలను కొనుగోలు చేస్తారు. అయితే రోజంతా కష్టపడితే 1 చిన్న చేపలు మాత్రమే లభ్యమవుతున్నాయి. దీంతో రాను రాను పులస చేపల లభ్యత తగ్గే కొద్దీ దీని ధర వేలల్లో పలుకుతోంది. ఈ పరిస్థితి ఇటు మత్స్యకారులకు అటు వినియోగదారులకు కష్టంగా మారింది. కానీ పులస చేపపై ఉన్న మక్కువ కొద్దీ దీని ధర సైతం లెక్క చేయక కొనేందుకు సిద్ధపడుతున్నారు. సంవత్సరం సరిగా పులుసు లేదండి, ఇప్పుడే వస్తున్నాయండి, చాలా రేటుగా ఉన్నాయండి. అయినా రేట్ అయినా సరే కొత్త అల్లుడికి కొత్త చుట్టాలకి పిలిచి మరీ వండి పెడతారండి రాజమండ్రి సిస్టమ్. సంవత్సరానికి ఒకసారి వచ్చి మరి డిఫరెంట్ ఫిష్ కాబట్టి మేము కొనడానికి వచ్చామండి. మరి పెద్ద మేము కొనలేని పరిస్థితి కాబట్టి చిన్న చేపలు 2 500 రూపాయలకి తీసుకున్నాం. ఈ పులస అమ్మకాల్లోనూ మోసాలు జరుగుతాయి. ఇలసను పులస అని చెప్పి అమ్మేవారు ఉన్నారు. అయితే పులస కొనుగోలులో అనుభవం ఉన్నవారే దీన్ని ఇట్టే పసిగడతారు. పుస్తులమ్మైనా సరే పులస కూడా తినాలన్నది గోదావరి వాసుల ఆకాంక్ష. అయితే ఈసారి మాత్రం వారి ఆశలను నిరాశ చేసేటట్టుగా కనిపిస్తుంది. జూన్, జూలై మాసాల్లో ఇప్పటికే రావాల్సినటువంటి పులస ఈ బాగా ఆలస్యం కావడంతో ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కెమెరామెన్ రమేష్తో యేసుబాబు, ఈటీవీ న్యూస్.